ఇజ్రాయెల్తో కలిసి ఏకపక్షంగా దాడికి దిగిన అమెరికాకు 4 వారాల తర్వాత తత్వం బోధపడింది. ఇప్పుడు ఇరాన్ వార్ నుంచి ఎలా బయటపడాలో తెలియక సతమతం అవుతోంది. ముఖ్యంగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న యుద్ధ నిర్ణయాలు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలకు చుక్కలు చూపిస్తున్నాయి. అయినా వారంతా మౌనంగానే భరిస్తున్నారు. కానీ అమెరికాలో జనం మాత్రం ట్రంప్ విధానాన్ని చిదరించుకుంటున్నారు. తాజా సర్వేలో ఇదే వెల్లడైంది. ఇరాన్ వార్తో పాటు పెరిగిన చమురు ధరల నేపథ్యంలో స్వదేశంలో డొనాల్డ్ ట్రంప్ కు ఉన్న ప్రజాదరణ రికార్డ్ స్థాయిలో 36% పడిపోయినట్లు రైటర్లు ఇప్సోస్ పోల్ లో వెల్లడైంది. 2024 అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ప్రధానాంశంగా ఉన్న జీవన వ్యయం సమస్యను ట్రంప్ పరిష్కరించిన తీరును కేవలం 25% మంది మాత్రమే ఆమోదించారు. ప్రస్తుతం కేవలం 29% మంది మాత్రమే ట్రంప్ ఆర్థిక నిర్వహణను ఆమోదిస్తున్నారు. ఇది ట్రంప్ 2 అధ్యక్ష పరిపాలనలోనూ అత్యల్ప రేటింగ్. అలాగే ఆయన కంటే ముందున్న అధ్యక్షుడు జో బైడెన్ గతంలో లభించిన ఏ ఆర్థిక రేటింగ్ కన్నా కూడా తక్కువే. ఆర్థిక వ్యవస్థపై, ముఖ్యంగా పెరుగుతున్న జీవన వ్యయంపై ఓటర్ల ఆందోళనలు బైడెన్ ఓటమికి ముఖ్యమైన కారణంగా నిలిచాయి. ట్రంప్ మాత్రం శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థను సృష్టిస్తానని వాగ్దానం చేస్తూ ప్రచారం చేశారు. కానీ ఇప్పుడు అదే విషయంలో ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారని ఈ పోల్ తెలిపింది.